Hello everyone, this is Sudha Jain, Mrs. India Asia Pacific 2017-18 show coach, model and socialite. But this is not a great thing today. The great thing is handloom press meet. But might be you guys thinking that what's new in handloom press meet? The great news is that the direct weaver is here, Mr. Pandu. And today we launch one album just because to copyright his designs so that nobody can say that this is created or customized by us. Whatever the motifs he used and whatever kind of creativity he do for his saris. So now today onwards is a copyright with the name of Mr. Pandu. Why I put the Kohinoor name? Kohinoor is still belong to that it is from India, right? But it is not with us. Don't do with the handloom. It is from India. It should be in India. This is our motive for the press meets. And people are giving not value to the weavers is not like that. They will respect, they click the pictures, they post on social media that yes, today we met one weaver and I'm supporting weaver. This is the value of their name if you are showing, if you are giving to them along with their direct contact number. So I'm requesting you that please spread this news to each and every one and make them sure that your next generation prefer wearing handloom direct from the weavers and boost themselves that for my golden day I am wearing handloom. Thank you so much, Guy. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. డాక్టర్ సుధా జీవన్ ద్వారా నేను సపోర్ట్గా ఎంతో లైఫ్ స్టార్ట్ జనరేషన్గా తీసుకురావడానికి ముందుకు వచ్చినందుకు ఈ యొక్క హ్యాండ్లూమ్కి సపోర్ట్ చేసినందుకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ అనేది నేను మర్చిపోకుండా ఉంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇదొక్కటే కాకుండా నెక్స్ట్ ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి పార్టిసిపేట్ అవడానికి నేను ఒక ముందుకు వెళ్తానికి హ్యాండ్లూమ్కి అనేది ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నందుకు నేను రెడీగా ఉన్నాను. మేడం కూడా ఎంతో నాకు సపోర్ట్ హ్యాండ్లూమ్ అంటే రెడీ టు support to handloom also. She is supporting to love to the handloom also. ఇది ఒక హ్యాండ్లూమ్ అనేది వచ్చేసి ఒక ఫాదర్ తోటి నేర్చుకోవడం, ఒక స్టడీ అనేది ఎట్లా నేర్చుకుంటాము ఒక గురువు దగ్గర, ఒక సార్ దగ్గర, ఒక ఫాదర్ తోటి దగ్గర నేను ఒక హ్యాండ్లూమ్ అనేది జరిగింది. అందరికీ రాదు ఇది ఒకటి. ఎంత నేర్చుకున్న ఒక చదువు అనేది ఒకటి ఏదో అక్కడ వెయ్యి నేర్చుకుంటాము, ఏదో డబ్బులు పెట్టి అక్కడ వెయ్యి చదువుకోవడం అదొకటి విషయం. కానీ ఇది ఎంత స్తోమత, ఎంత క్రియేట్ చేసి ఎంతో శ్రమ ఉండాలి, ఎంతో దీని మీద ఎంతో ఉంటేనే ఒక నేర్చుకోగలుగుతున్నాం. అందరికీ కూడా ఇది చేయాలంటే ఎంతో డిజైన్స్, ఎంతో కంప్యూటర్ డిజైన్స్, ఎంతో జగాట్ మిషన్స్, ఎన్నో మిషన్స్ వచ్చినా కానీ కూడా ఒక డిజైన్, ఒక గ్రాఫ్ని ఎట్లా చేయాలనేది కూడా అందరికీ నేర్చుకోవడానికి కూడా చేయడానికి కూడా ముందుకు రెడీగా వస్తలేరు దీనికి. ఎందుకంటే ఎంతో వాళ్ళు కూడా ముందు చేద్దామని ముందుకు వచ్చినా కూడా కానీ దానికి ఎంత చేయడం, ఎంతసేపు ఇది ఒకటి చేసినా కానీ ఎంత కాపీరైట్స్ అంత కాపీగా కంప్యూటర్గా వచ్చేసి మిషన్స్ కాపీరైట్గా వచ్చేసి ఉన్నది ముందుగా.